ఏపీ వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళనకు సిద్దమవుతున్నారు. 108 ని ప్రభుత్వంలో కొనసాగించాలని, వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని 108 సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లను మార్చడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. అయితే ఇదే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టత రాకపోవడంతోనే నేటి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు 108 సిబ్బంది ప్రకటించింది. విజయవాడలో రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన 108 ఉద్యోగులు ఏ క్షణమైనా సమ్మెలోకి దిగనున్నారు. రైట్ గా విజయవాడలో రీలే నిరాహార దీక్షకు 108 సిబ్బంది పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ముఖ్యంగా 108 సిబ్బందికి సంబంధించి వారి డిమాండ్స్ ఏంటి, వారు ఏమంటున్నారు? దీపిక, రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళన చేపడుతున్నారు. ఈ రోజు నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు 108 సిబ్బంది ప్రకటించారు. అయితే అనేక మార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని వారు చెప్తున్నారు. అయితే 108 ని ప్రభుత్వంలో కొనసాగించాలి, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలి అనేది ప్రధాన డిమాండ్ గా 108 సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం. అయితే ప్రస్తుతం ప్రతిసారి కాంట్రాక్టర్స్ ని మార్చడం వల్ల నష్టపోతున్నామంటూ కూడా కొంత ఏదైతే వస్తున్నారు 108 సిబ్బంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి విజయవాడలో రిలే నిరాహార దీక్షకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి 108 సిబ్బంది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతును తీసుకున్న తర్వాత 108 అంటేనే 24/7 ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలి అని చెప్పి వారి డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ సమంజసంగా ఉంది అని చెప్పి ఇప్పటికే అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు లభించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ 108 సిబ్బంది అయితే సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఏ క్షణంలోనైనా కూడా 108 సిబ్బంది ఈ నిరాహార దీక్షకు ఆందోళనకు వెళ్ళనున్నట్టు, సమ్మెకు వెళ్ళనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం మరొక మారు చర్చలకు రావాలని పిలిచినప్పటికీ కూడా ప్రభుత్వం వీరు వెళ్లేందుకైతే సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే 4-5 సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా స్పష్టత రాని కారణంగా 108 సిబ్బంది అయితే దీనిపైన ప్రభుత్వంతో మరొకసారి చర్చలు జరిపేందుకైతే సిద్ధంగా లేము, మా డిమాండ్స్ కి ఒప్పుకున్నట్లుగా వారు చెబితేనే మేము మరొకసారి వారితోటి దీనికి వెళ్తాము చర్చలకు అన్నట్లుగా 108 సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం 108 సిబ్బంది తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుందో దాన్ని బట్టి 108 సేవలకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణ ఉండబోతోంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కాంతి.